నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. రమణమూర్తి గారని ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రశ్నారావణ అరెస్ట్ మీద ఈయన ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దీన్ని కంపేర్ చేస్తూ ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక 70 ఉపా చట్టాలు పెట్టాలి. ఎందుకంటే ఆయన నక్సలైట్ డ్రెస్ వేసుకొని జల్సా లాంటి సినిమా తీశారు. తర్వాత ఆయన అన్నయ్య కొడుకు అంటే చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కలిపి ఆచార్య అనే సినిమా తీశారు. సరే, ఆచార్య అనే సినిమాలో కూడా నక్సలైట్లని ప్రేరేపించేలా ఉంది కాబట్టి వీళ్ళ మీద ఇంకెన్ని కేసులు పెట్టాలి, వాళ్ళ మీద పెట్టనప్పుడు ఈయన మీద ఎలా పెడతారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. దేశభక్తి లేదు, ఇవి లేవు అంటే అది ఆయన వ్యక్తిగతం, దీన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అంటున్నారు. సరే, దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. రమణమూర్తి గారి మాటలు మీరు వినే ఉంటారు. ఆయన మరి పవన్ కళ్యాణ్ గారి మీద 70 కేసులు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారి మీద కేసులు పెట్టాలి, వీళ్ళ మీద కేసులు పెట్టలేనప్పుడు రావణ మీద కూడా కేసు పెట్టకూడదు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే అమ్మా, ఆ సన్యాసి వేషంలో ఉన్నాడు ఆయన. ఆ సన్నాసికి అర్థం కానిది ఏంటంటే, కేసులు పెట్టింది పవన్ కళ్యాణ్ కాదు, హిందూ సమాజం పెట్టింది. హిందూ సమాజంలో వ్యక్తులు అనేక చోట్ల కేసులు పెట్టారు. పెట్టిన కేసుల్లో కొన్ని కేసులు బెయిలబుల్ చట్టాలు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి బెయిల్ వచ్చింది. తర్వాత అతను నిషేధిత భావజాలం ఉన్నటువంటి వ్యక్తులతో కనెక్షన్స్ కలిగి ఉన్నాడనో, లేకపోతే అతనికి అనాధికారికంగా అకౌంట్స్లోకి బయట వ్యక్తులు డబ్బులు వేసి అతనితో మాట్లాడిస్తున్నారనో అనేక ఆరోపణలు రావడంతో అతని ఫోన్లో డేటా అంతా డిలీట్ చేస్తే ఆ డేటాని రిట్రీవ్ చేసి దానికి ఏంటని చెప్పి పోలీసులు చూస్తున్నారు. నేను అంటుంది, పవన్ కళ్యాణ్ కేసులు పెట్టాడా? పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో యాక్ట్ చేస్తే ఆ సినిమా పాత్రలకు ప్రభావితం అయిపోయి అది ఏమైనా నక్సలైట్స్లోకి వెళ్ళిపోయారా అంటే మాట్లాడడానికి ఒక అర్థం కానీ ఉండాలి. ఈ సన్నాసి అన్నాను చూసారా? ఎందుకన్నానంటే, ఇతని చరిత్ర తెలుసా ప్రజలకి? విజయ్ విహార్ దానికి ఒక పత్రిక ఏదో అధినేతగా ఉన్నాడు. గతంలో జనహర్ష అని ఒక గ్రూప్ ఉంది, రియల్ ఎస్టేట్ గ్రూపు, హైదరాబాద్లో బేస్డ్గా నడిచేది. 2005 ఆ ప్రాంతంలో. అతని పార్ట్నర్ని నవీష్ రావు అని అనుకుంటా పేరు, అతని పార్ట్నర్ని ఇతనికి విభేదాలు వస్తే అతన్ని ఎల్బీ నగర్లో ఒక ఫంక్షన్ హాల్లో చంపేసి ఉప్పల్లో ఉన్న ఈయన ఇంటికిలో తీసుకెళ్ళి వంటగదిలో పూడ్చిపెట్టాడు. అప్పట్లో ఉన్న కేసు. పోలీసులు ఆ శవం తవ్వి కేసు పెట్టారు. సీన్ కట్ చేస్తే 20 ఏళ్ళ తర్వాత అతను ఇప్పుడు సన్యాసి వేషం వేసుకున్న సన్నాసి. ఇప్పుడు రావణ్ అన్న వ్యక్తి మీద కక్ష ధోరణి చర్యలుగా, అంటే నేనంటే రావణ్ అనే కాకుండా ఎవరైనా యూట్యూబ్లో మాట్లాడే వ్యక్తుల మీద కక్ష ధోరణి చర్యలు తీసుకోవాలంటే కూటమి ప్రభుత్వం అసలు ఛానల్స్ ఏమైనా ఉంటాయా? వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ఎప్పటికీ వాగుతూనే ఉన్నారుగా. అందరి మీద కేసులు పెట్టాలిగా. ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అతను ఒక పరిధి దాటి హిందూ సమాజంలో ఉన్నటువంటి దేవతల్ని, దేవుల్ని ఇష్టారీతిని నడిచాడు. తర్వాత ఇతను ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు. మార్ఫింగ్ వీడియోలు ఉన్నాయట. మరి ఈయన దగ్గరుండి మార్ఫింగ్ చేశాడా, లేక మార్ఫింగ్ చేయడం చూసాడా? ఏం తెలిసి నీకు మాట్లాడేస్తున్నాడు అంటే, వీళ్ళంతా ఈ సోకాల్డ్ సన్యాసి వేషంలో ఉన్నటువంటి సన్నాసులు అంటారు చూసారా, వీళ్ళందరూ హిందూ ధర్మ పరిరక్షకులుగా మళ్ళీ బయటకు వచ్చి పెద్ద మాటలు మాట్లాడతారు. సనాతనం గురించి పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. భారతదేశంలో ప్రతి చోట కూడా ఈరోజు మన భారతదేశంలో ఉన్న సమాజం అమ్మ, హిందువా, ముస్లిమా, క్రిస్టియన్నా, పార్సీయా, లేకపోతే ఇంకోటి కదా, అన్నిటినీ కలుపుకున్న సమాజం. అందుకనే సనాతన ధర్మాన్ని అందరూ గౌరవిస్తారు. అన్ని మతాల వారిని గౌరవించే సమాజం కాబట్టి దీన్ని సనాతన ధర్మం ప్రభావితం ఉన్నటువంటి సమాజం అని చెప్పుకుంటారు. అటువంటి సమాజంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఇతర మతాలను కించపరిచే ఎక్కడన్నా ఒక మాట మాట్లాడాడైనా? సనాతన ధర్మాన్ని విమర్శిస్తా, హిందూ సమాజాన్ని విమర్శిస్తా, కొంతమంది ఇష్టారీతిని మాట్లాడేస్తుంటే వాటిని మాత్రమే ఖండించాడు ఆయన. దాంతోపాటు ఆయన ఒక మాట అన్నాడు, ఇతర మతాల వారిని కూడా ఎవరన్నా కించపరిస్తే నేను ఇదే విధంగా రెస్పాండ్ అవుతాను అన్నాడు ఆయన. అంతేకాని ఒక మతాన్ని నేను భుజాన్ని వేసుకుంటాను ఎక్కడ అనలేదే. మరి ఈ సన్నాసికి అది అర్థం అవ్వట్లేదా? చిరంజీవి గారును రామ్ చరణ్ గారు సినిమా తీసి నక్సలైట్లుగా తీస్తే ఆ సినిమా వచ్చి ఎలా వెళ్ళిపోయింది. ఈయనకి ఎందుకు మరి సన్నాసులు సినిమాలు తొత్తున్నారు, వీళ్ళు సినిమాలు కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే ఇదంతా ఒక గూడు పుటానిగా. నిన్న చంద్రబాబు గారు కూడా అదే మాట్లాడారు. వీళ్ళంతా కూడా ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి కావాలంటే అక్కడికి వస్తుంది. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. అంటే సార్, నేను ఇంకో మాట అన్నారు, ఏమని
ఒక 2 మాటలు అంటే నువ్వు పడలేకపోతున్నావా? ఇలా ఎన్టీఆర్ గారు వాళ్ళకి వీళ్ళకి ఇలా గొడవలున్నా మంచిగా మాట్లాడుకునేవారు. ఇంత ఆవేశం, ఆక్రోశం ఉంటే గనక రాజకీయాలకు మీరు పనికిరారు. సనాతన ధర్మం అంటూ బొట్టు పెట్టుకొని ఉన్నావు అని చెప్పేసి ఆయన ఇప్పుడు వ్యాఖ్యలు అమ్మ కూడా నేను అంటుంది అది మరీ చెప్తున్నా. ఈ రోజు నా జోసెఫ్ అన్న వీడి మీద కేసు పెట్టింది పవన్ కళ్యాణ్ గారా? పెట్టించారు అంటున్నారు. ఎందుకు పెట్టిస్తారు? హిందువులు అందరూ కలిసి పెట్టారు. ఉమ్, ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ప్రభావం అంటారు చూసామ్మా. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు మరి చాలా సినిమాల్లో చాలా మంచి మంచి పాత్రలు వేసుకుంటూ వచ్చారు దేశభక్తి సంబంధించి. అది ప్రభావం అవ్వాలి కదా. అది మరి ప్ర- అడ్వకేట్ ఒక సినిమా అన్ని అటువంటి ప్రభావితం అవ్వాలి కదా. దీనికి ఎందుకు ప్రభావం అయిపోతారు? అంటే సినిమాలు చూసే ప్రజలు ప్రభావం అయిపోతారా? నేను అంటుంది ఇతను కావాలని ఆ మాటలన్నీ చూడండి, చాలా జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలనే ఒక జయంతోటే తప్ప విమర్శ చేయొద్దని ఎప్పుడైనా అన్నారా? విమర్శ ప్రతి వాళ్ళు చేస్తాం, మనం చేయమా? విమర్శ అన్నది ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి విమర్శ చేస్తే ఎవరైనా చట్టాల ప్రకారం శిక్షలు అనుభవించాల్సిందే. నీ ఇష్టారీతిని విమర్శలు చేసేసి, నీ ఇష్టారీతిని మాట్లాడేసి, మెజార్టీ సమాజాన్ని, హిందూ సమాజాన్ని ఏమో విమర్శించేసి, ఈరోజు దేశం మొత్తం కూడా నక్సలైట్ ప్రభావరహిత దేశంగా ఉండాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం అంటుంది. అమిత్ షా గారు పదే పదే అంటున్నారు కదా. అవును. మరి అటువంటప్పుడు ఆ ప్రభావం చేసేటువంటి వ్యక్తుల మీద కేసులు పెడతారు, రూపా కేసు. అంతేగాని దుర్వినియోగం చేసేస్తున్నారు. నీ మీద పెట్టాలి, వెయిట్ చేస్తావు. నువ్వు కూడా కంగారు పడక ఉండు. ఏదో సన్యాసి వేషం వేసుకున్నాను కదా, నేను ఎవరు ఏం చేయలేరు కదా అనుకుంటామేమో. నువ్వు చరిత్ర ఏంటో ప్రజలందరికీ పాపం ఇప్పుడున్న సమాజానికి తెలియదు. ఏదో మంచోడు అనుకుంటారు పాపం. ఏదో ఆ దుస్తులు వేసుకొచ్చేసి సన్యాసి వేషాలు వచ్చినామని నువ్వు ఎంత సన్నాసో సమాజానికి తెలియజేస్తాం. నువ్వు కూడా సమర్థించు. అతనికి శిక్ష పడితే అతను వెనకాల ఎవరైతే అతను సమర్థించారో అందరికీ కూడా శిక్షలు పడతాయి. దాని గురించి కూడా వెయిట్ చేస్తూ ఉండేది సన్నాసి గారు. ఏం పర్వాలేదు, మీ నోటి విరోచనలు ఎలా చేసుకుంటూ ఉండండి. పవన్ కళ్యాణ్ గారిని అన్ని రకాలుగా టార్గెట్ చేసి మీరు మాట్లాడుతూ ఉంటే సమాజం చూస్తా ఏం ఊరుకోం. ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అలాగే ఉంచుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.